మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకు మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులము అనేసి మనము చూసాము కదా. ఆ రీతిగానే ఈ దినము దాని కంటిన్యూషన్గా మరి నిజమే కదా, ఆయనను వెంబడించి ఆయనను ఎరిగి అన్నీ తెలిసి మనము కేవలం ఈ జీవితకాలం మట్టుకే అనుకొని ఆయన్ని మనము విశ్వసిస్తే దానికి నో యూస్ కదా. మనం చేసిన భక్తి వ్యర్థమైపోతుంది, మనం చేసిన ఈ ప్రార్థనలు వ్యర్థమైపోతాయి, ఇంత కష్టపడి ఇంత నిష్టగా జీవించిందంతా కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి మనము ఈ దినము వాక్యములో నుండే చూద్దాం ప్రభు శిష్యులు ఏ రీతిగా ఆయనను వెంబడించారో, ప్రభు ఏ రీతిగా అనేక సార్లు దాదాపు 40 సార్లు ఆయన చనిపోయి తిరిగి లేచిన తరువాత 40 సార్లు అనేక వారి శిష్యులకే కావచ్చు, అనేక రకమైన ప్రజలకే కావచ్చు, ఆయన చాలామందికి ఆయన కనబడుతూ కొన్ని విషయాలను వారికి తెలియచేయటం మనం చూస్తాం. ఈ అపోస్తలుల కార్యగ్రంథంలో ఆ విషయాల గురించి చాలా చక్కగా రాయబడి ఉంది. చూడండి, అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయము మొదటి 11 వచనాలు చూద్దాము. బ్రదర్, ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని. అది లూకా సువార్త, ఇది లూకా భక్తుడు రాసిన గ్రంథం అనమాట. అపోస్తలుల కార్యగ్రంథం యొక్క ఆథర్ ఎవరంటే లూకా గారు రాశారనమాట. ఆయన శిష్యుడైన లూకా రాశాడు. ఆయన వృత్తిపరంగా డాక్టర్ అనమాట. లూకా అనే వ్యక్తి వృత్తిపరంగా డాక్టర్. అయితే తన స్నేహితుడు చాలా మంచి మనసు కలిగిన వాడు అనమాట. థియోఫిలా అనే అతను ఆయన స్నేహితుడు అనమాట. ఆయన గురించి మాట్లాడుకుంటూ ఆయనతో మాట్లాడుతూ ఈ లేఖ రాశాడనమాట. అపోస్తలుల కార్యగ్రంథాన్ని రాశాడు. దీన్ని రాసిన వ్యక్తి ఎవరు చెప్పాలి? ఎవరండి? లూకా గారు రాశారనమాట. అయితే అక్కడ ఏం రాస్తున్నాడో చూడండి. ఆయనను వెంబడించిన వారిలో ఆయన మరణము, పునరుద్ధానము, ఆయన చేయుటకు బోధించుటకు ఇచ్చిన పనులన్నిటిని గురించి ఆయన రాస్తూ మూడవ వచనంలో చూడండి, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకునెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొనుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలీయులకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయలోను సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే తిరిగి మరలా వచ్చునని వారితో చెప్పాను. ఏ రీతిగా అయితే ఆయన ఆరోహణమై పరలోకంలోనికి కొనుపోబడ్డాడో ఆ రీతిగానే ఆయన రాబోతున్నాడు అన్న విషయాన్ని మనం ఎదురేమో చూసాం కదా. అయితే అందులో మనం కాన్సన్ట్రేట్ చేసే వచనం ఏంటంటే 8వ వచనం చాలు మనకి. ఆయన ఏంటి చాలా మంచి మాటలు అక్కడ చెప్పాడు కదా. ఎక్కడ? యెరూషలేములోను యూదయ సమరయాల్లోనూ ఏంటంట, మీరు నాకు సాక్షులయ్యుందురు, దేశముల భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు అన్నాడు. అయితే వీరు సాక్షులుగా ఉండాలంటే ముందు వీరు నమ్మాలి కదా.
వీరు నమ్మడం కోసం అక్కడ 3వ వచనంలో చూస్తే ఆయన శ్రమ పడిన తర్వాత చాలా ప్రమాణాలు చూపించాడంట. చాలా ప్రమాణాలు అంటే కింద ఫుట్ నోట్స్లో ఉంది చూడండి, ప్రమాణాలు అన్న దగ్గర నంబర్ వేసాడు, కింద మీనింగ్ ఇచ్చాడు చూడండి. రుజువులు చూపించాడు. నేను చనిపోయాను కానీ నేను తిరిగి లేచాను, అది తండ్రి చిత్తము గనుకనే నన్ను నేను అప్పగించుకున్నాను అనేసి ఆయన తెలియచేస్తూ, ఆయన దేవుడే కదా, ఆయన మరణించడం ఏంటంటే ఆయన ఇలాగూ జరిగితేనే మనుషులకు రక్షణ కలుగుతుంది, మానవాళికి తిరిగి రక్షణ లభిస్తుందని ఆయన ఎంచుకున్నాడు. గనుకనే ఊంబ్ టు టూంబ్ అంటారనమాట. ఏంటి? తల్లి గర్భములో నుండి సమాధిలోనికి వెళ్ళి సమాధిలో నుండి తిరిగి ఆయన పరమునకు చేర్చబడ్డాడు కదండి. ఆయన పుట్టుక ఒక అద్భుతమే, పరిశుద్ధాత్మ వలన కనిన దైవకుమారుడు కదా, పరిశుద్ధుడు. ఆయనకు ఏ పాపము ఏ మాలిన్యము ఆయన పుట్టుక నుండి లేదు. ఆయన మరణం కూడా ఆ రీతిగానే సమస్త మానవాళి యొక్క పాపము ఆయన మీద వేయబడి ఆయన సిలువలో మరణించి తిరిగి నీ కొరకు నా కొరకు ఆయన తిరిగి లేచాడు కదా. చాలామంది ఆ గుడ్ ఫ్రైడే రోజు చాలా బాధపడిపోతారు. అయ్యో ప్రభువా, నీకు బలం లేక చచ్చిపోయావా, లేకపోతే నువ్వు చనిపోయావా, నా కోసం చనిపోయావా అన్నది మర్చిపోతారు. ప్రభు చనిపోయాడు, ప్రభుని చంపేశారు, ప్రభు చనిపోయాడు, ప్రభుని చంపేశారని అంగలార్చుచు కొన్ని చోట్లయితే బ్లాక్ డ్రెస్లు వేసుకుంటారు. ఆ రోజు ఏంటంటే వాళ్ళకి బ్లాక్ డే, అది ఏంటి నా క్రీస్తుని చంపేసిన రోజు అని కొంతమంది బ్లాక్ డ్రెస్లు వేసుకుంటారు కదా. కొంతమంది ఏమో ఇంకా మొత్తం వైట్ వేసేస్తారంట, ఎందుకంటే ఆయన పరిశుద్ధత అంతా మాకు ఇచ్చేసారని. అవన్నీ కాదు, కానీ ఆయన నీ పాపమును నా పాపమును తండ్రి యొక్క ఉగ్రత, మన మీద ఉన్న ఉగ్రత క్రీస్తు ద్వారా మనకు తీసివేసి కొట్టివేసి ఆయన కొరకు సజీవులమై నిలబడటానికి ఆయన ఏం చేశాడు? భూదిగంతముల వరకు నిన్ను నన్ను ఆయన సాక్షులుగా ఆయన ఎంచుకున్నాడు. గనుకనే ఆయన ఇటు రక్షణ కార్యం చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. అందును బట్టి మనం ప్రభును స్తుతించాలి. ఆయన ఏం చేశాడో చూడండి, చెప్తున్నాడు కదా శిష్యులకి, ఇలా జరుగుతుంది అని రుజువులు ఏంటి? మరి వాళ్ళతో కనబడితే వాళ్ళేమో అమ్మో దయ్యమేమో భూతమేమో అని భయపడిపోతున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. ఫస్ట్ టైము అక్కడ శిష్యులకు ఆయన కనబడతాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం తీసిన వారు దయచేసి సహాయం చేయండి. 16-17 వచనాల్లో చూడండి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు ఏంటంట సందేహించారు. ఎవరా కొందరు? కొంతమంది సందేహించారు కదా, సందేహించారు. ఆయన శిష్యులైన తోమా సందేహించాడు, సీమోన్ పేతురు కూడా సందేహించాడు. ఆ రీతిగా మనము చూస్తాం కదా. వారు సందేహించారు, కానీ ఆయన వచ్చాడు. ఆయన గలిలయ కొండ మీద వారిని నిర్ణయించాడు అనమాట. గలిలయ కొండ మీదకి వెళ్ళి మీరు ప్రార్థన చేసుకొని మీరు సిద్ధపడండి, నా మరణమును నా పునరుద్ధానమును మీరు చూసిన తర్వాత మీరు నా వెనకాల నేను ఇచ్చిన ఈ బోధను, నేను చూపించిన ఈ రక్షణ మార్గంలోనికి మీరు కూడా నాతో పాటు నడవాలి, మీరు అనేకులకి సువార్తని తీసుకువెళ్ళాలని వారికి ముందుగా చెప్పాడు. తర్వాత మార్కు సువార్తలో కూడా ఉంటుంది చూడండి. అంటే శిష్యులు ఎక్కడెక్కడైతే యేసుక్రీస్తు ప్రభు వారు కనబడ్డారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొంచున్నాం. చూడండి మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం చూడండి. పిమ్మట అనుంది అక్కడ. అంటే మొదటిగా శిష్యులు 11 మంది ఫస్ట్ ఎక్కడ కనబడ్డాడు? ఆయన ఫస్ట్ సమాధిలో నుండి రాగానే ఎవరు కనబడ్డాడు? మగ్దలేనే మరియ కనబడ్డాడు కదా. ముందు యోహాను సువార్త 20వ అధ్యాయం తీద్దాం. చూడండి, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేనే మరియ వెళ్ళి పెందలగడ సమాధి వద్దకు వెళ్ళి సమాధి మీద ఉండిన రాయి తొలగింపబడి ఉండటం చూచి యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి చెప్తుందనమాట, అయ్యో ఇలాగ సమాధిలో ఉన్నాడు, ఆయన సమాధి రాయి తొలగింపబడింది, ఆయన శరీరాన్ని ఎవరో ఎత్తుకుపోయారు అని ఆమె ఒకటే ఏడుస్తుందంట. ఏడ్చుచుంది. చూడండి 13వ వచనం చూడండి, 20వ అధ్యాయము 13వ వచనం. వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఎవరు? మగ్దలేనే మరియ, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను, కానీ ఆమె కూడా నమ్మలేదు, గుర్తుపట్టలేదు. అంతగా ప్రభుతో నడిచింది, అంతగా ప్రభుతో సహవాసం చేసింది, ఆయన చెప్పినవి అన్నీ ఫాలో చేసింది. ఆయన చెప్తూనే ఉన్నారు, నేను చనిపోతాను తిరిగి లేస్తాను, నేను చనిపోతాను తిరిగి లేస్తానని చెప్తుంది, కానీ గుర్తుపట్టలేదు, నమ్మలేదు. ఏమండి, అక్కడ శిష్యులు చూసి భయపడ్డారు, వాళ్ళు నమ్మలేదు, వాళ్ళు సందేహించారు. రెండో స్త్రీగా తినకే ఫస్ట్ కనబడ్డారు. ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మగ్దలేనే మరియకి కనబడ్డారు, కానీ ఆవిడ కూడా క్రీస్తుని గుర్తుపట్టలేదు. అయితే ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె
ఆయన తోటమాలి అనుకొని, అయ్యా తోటమాలి అనుకుంటుందంట, ఆ తోటలో ఉంచారు కదా, తోటమాలేమో ఈయన నాతో మాట్లాడుతున్నాడు, నేను ఏడుస్తున్నాను అనుకొని చెప్తుందంట సమాధానం. నా యేసుని ఎవరో ఎత్తుకుపోయారు, నేనేమో ఆయనకి ఏదో సుగంధ ద్రవ్యాలు రాయటానికి నేను వచ్చాను, కానీ నాకు నా యేసుని ఎవరో ఎత్తుకుపోయారు, నేను ఆయనని ఎత్తుకొని పోదునని చెప్పాను. చూడండి, అయ్యా నీవు మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతావో నాకు చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవుదునని ఆయనతో చెప్తుందంట. ఏంటి, అయ్యా నువ్వు కనుక నా క్రీస్తు శరీరాన్ని నువ్వు ఎక్కడైనా దాచేస్తే ఇచ్చే నాకే, నేనే మళ్ళీ తెచ్చేసుకుంటాను అంటే ప్రేమించింది, అంతగా ప్రేమించింది తనను కదా. ప్రేమించి వెతుకుతూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, చూడండి చక్కని కాన్వర్జేషన్. అప్పుడు యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. అప్పుడు గుర్తుపట్టిందనమాట. ఎవరు మనమైనా అంతే కదా, మనల్ని బాగా ప్రేమించిన వాళ్ళు మనల్ని పిలిచిన పిలుపులతోటే మనము గుర్తుపట్టేస్తాం. ఓ పలానా వ్యక్తి వచ్చారు, ఓ నాకు ఇష్టమైన వ్యక్తి వచ్చారని మనం గుర్తుపడతాం కదా. అందరినీ ఒకలాగా పిలవం, ఇష్టమైన వాళ్ళని ఒకలాగా పిలుస్తాం, ఒక్కొక్కరిని ఒకలాగా పిలుస్తాం కదా. ఆ పిలుపుతో అర్థమైపోయింది, అమ్మో యేసుక్రీస్తు ప్రభు వారే ఈయన లేచాడు అనుకొని అప్పుడు అంటుంది రబ్బూని అని పిలుస్తుంది అనమాట. ఆయన్ని పిలిచి చూస్తుంది, ఏమని, ప్రభువు నా కోసం వచ్చేసినట్టున్నాడు అనుకొని. అప్పుడు ఆమెతో చెప్తున్నాడు అనమాట యేసు, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, నేను ఇంకా వెళ్ళిపోలేదు మా తండ్రి దగ్గరికి, నువ్వు నన్ను ముట్టు అంటే వెళ్ళిపోయి ఆయన్ని అలవాటు కదా, ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన పాదాల మీద పడిపోయి, లేకపోతే ఆయన దగ్గర ఉండడం అలవాటు కనుక అలాగే చేయాలనుకుని దగ్గరికి వెళ్ళిపోతుంటే ఆయన చెప్తున్నాడు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, మీరు నన్ను ముట్టుకోవద్దు, నా మహిమ శరీరంలో నేను ఉన్నాను కనుక నన్ను ముట్టుకోవద్దు అని చెప్తున్నా అనమాట. చెప్తూ అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మరి ఆ రీతిగానే లేచి ఏమని చెప్తుందో చూడండి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో చెప్పిన ఈ మాటలన్నీ కూడా చెప్పానని శిష్యులకు తెలియచేసెను. అది ఏం జరిగింది అక్కడ, శిష్యులతో చెప్తుంది కదా. తర్వాత చూడండి, ఆదివారం సాయంత్రం ఏ రోజు ఆయన పునరుద్ధానుడై లేచిన ఉదయం ఏమో మరియతో మాట్లాడాడు, తర్వాత గలిలయ కొండ మీద కనబడ్డాడు. తర్వాత చూడండి, ఆదివారం సాయంకాలమున యూదులకు భయపడి శిష్యులు ఏం చేస్తున్నారో చూడండి, అక్కడ తాము కూడి ఉన్న ఇంటికి తలుపులు మూసుకొని ఏం చేస్తున్నారు, ఆయనేమో మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండడని ఆయన చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారు, తలుపుకు తాళాలు వేసుకొని లోపల భయపడతా కూర్చున్నారు. ఎందుకంటే క్రీస్తుని చంపేశాము, ఆయన శరీరం ఏమో ఎవరు ఎత్తుకుపోయారు, ఆయనేమో లేడు, ఇప్పుడు మమ్మల్ని పట్టుకుంటారు వీళ్ళందరూ అని భయపడి వాళ్ళు ఏం చేస్తున్నారు, తలుపులు మూసి 19వ వచనం చూడండి, తలుపులు మూసి యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి వాళ్ళకి చెప్తున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక అని చెప్తున్నాడు అనమాట. అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను చూపగా, చూడండి ఆయన వారికి రుజువులు చూపిస్తాడని చెప్పారు కదా అపోస్తల కార్యగ్రంథం. ఈ విషయాలన్నీ జరిగిన తర్వాతే ఆ అపోస్తల కార్యగ్రంథం రాయబడింది. అందుకే వారి శిష్యులకి ఏం చేస్తున్నాడు, ఆయన చేతులను చూపించాడు, ఆయన ప్రక్కలో చూపించాడు. ఈ గాయాలు ఇంకా మానలేని ఈ గాయాలన్నిటిని వారికి చూపిస్తున్నాడు. చూడండి ఏం చెప్తున్నాడు ఆయన. అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. చూడండి, అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నాను, మీరు సత్యమునకు సాక్షులై ఉంటారు, కాబట్టి ఈ సాక్షులుగా మీరు నిలబడాలి అని వారిని బలపరుస్తున్నాడు అనమాట. ఎందుకు, ఆయన మామూలుగా మానవ శరీరంలో ఉన్నప్పుడు ఆయన నమ్మారు, ఆయనతో అన్ని ఊర్లు తిరిగారు, స్వార్థ పరిచర్య జరిగించారు. కానీ ఆయన మరణమై ఆరోహణం అయిపోయే ముందు ఏం జరిగింది, చాలా భయపడిపోయారు, చాలా గలిబిలు జరిగిపోయింది. యూదులందరూ క్రీస్తుకి వ్యతిరేకంగా అయిపోవడం, ఈయనే మా రాజు అవుతాడు అనుకుంటే ఆయనేమో చనిపోయి తిరిగి లేవటం, ఇవన్నీ వారికి గలిబిలు వచ్చేసి వాళ్ళు అంత సందేహంలో ఉన్నారు. కనుకనే క్రీస్తు కొంత సమయాన్ని తీసుకొని పునరుద్ధానుడైన క్రీస్తు వారిని అనేక సార్లు ఆయన బలపరుస్తూ చెప్తున్నాడు అనమాట, నేను మీకు ఇచ్చిన పనిని జరిగించండి, నా తండ్రి నన్ను ఏ రీతిగా పంపించాడో నేను కూడా మిమ్మల్ని ఆ రీతిగానే పంపించాను, కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, క్రీస్తే నిజమైన దేవుడని మీరు ప్రకటించాలి అని ఆ గ్రేట్ కమిషన్ని, గ్రేట్ కమాండ్ని ఆయన ఇస్తూ చెప్తున్నాడు అనమాట. మీరు పరిశుద్ధుడైన ఈ దేవునికి మీరు నాకు సాక్షులై ఉన్నారు అని ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. ఇంకా చూడండి అక్కడ ఏం జరుగుతుందో, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో
చెప్పాను. అప్పుడు చూడండి, ఇంకొక శిష్యుడు ఎవరు దిదుమ అనబడిన తోమా ఏం చేస్తున్నాడు, ప్రభువా నాకు ఇంకా నమ్మకం కుదరట్లేదు, నీ గాయాలలో నేను వ్రేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనని చెప్తున్నాడు. మనం కూడా అనేక సార్లు అలాగే అనుకుంటాం కదా, దిదుమ అయిన తోమా అలాగనే మనం కూడా అనుకుంటాం. ఏమనుకుంటాం, ఈయన చెప్పేది నిజమేనో కాదా, నాకు అలాంటి ప్రేరేపణ వస్తుంది ఏమో లేదు, దురాత్మలే అనుకుంటాం. కానీ ఆయన చెప్పింది మనం నమ్మడానికి ఇష్టపడము, ఆయన మాటని చూచి. అందుకని చక్కని మాట చెప్తారు క్రీస్తు ప్రభు వారి కింద 27వ వచనం చూడండి. తోమాతో అంటాడు, నేను నమ్మను. అప్పుడు అక్కడ లేడు అనమాట, శిష్యులందరిలో తోమా లేడు, లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచిమని అతనితో చెప్పగా, నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. అందుకు క్రీస్తు చాలా చక్కని సమాధానం ఆయనకి చెప్తారు. చూడండి, అప్పుడు మళ్ళా 8 దినములు అయిన తర్వాత, ఆదివారం సాయంత్రం అయిపోయిన తర్వాత మరలా 8 దినములు అయిన తర్వాత మరలా శిష్యులకు కనబడి తోమాతో చెప్తాడు, తోమాదా నువ్వు నీ వేలు చాచి నా చేతులలో చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుమని వారితో చెప్పి ఏమని చెప్తున్నాడు. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. అందుకు యేసు, నీవు చూచి నమ్మితివి కానీ చూడక నమ్మిన వారు మరి ధన్యులు అని వారితో చెప్పాడనమాట కదా. ఆయన ఏం చెప్తున్నాడు, చూచి నమ్మడం కంటే కూడా చూడకుండా నమ్మడమే ఇంపార్టెంట్. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము అంతా కూడా విశ్వాసం గురించిన అధ్యాయమే. అది ఒకసారి 13:1 చదువుదాం, చాలా చక్కగా రాయబడి ఉంటుంది అక్కడ. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి కదా అనుటకు రుజువునై ఉన్నది, దానిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యము పొందిరి. ఏంటంట, నిరీక్షణ ఏంటి, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. విశ్వాసం ఏంటి, ఇది జరుగుతుంది అని నిరీక్షిస్తామే, ఇది జరుగుతుంది అని నమ్మి మనం ఏం చేస్తాము, దాని యొక్క నిజస్వరూపాన్ని మనం చూడకుండానే, దాని రుజువు చూడకుండానే ఇది నా దేవుడు నాకు చేస్తాడని మనం గుడ్డిగా నమ్మడమే విశ్వాసం కదండి. అలాగ విశ్వసింపబడిన వారే ధన్యులని క్రీస్తు తనంతలు తానే చెప్పారు. మనమేంటి చూడాలి. చాలామంది కదండి, చాలామంది మోస్ట్లీ అందరు విశ్వాసులు కూడా చేసేది ఏంటో చెప్పనండి, 7 వారాలు ప్రార్థన అంటారు, 10 వారాలు ప్రార్థన అంటారు, 3 వారాలు ప్రార్థన అంటారు. ఏమండి ఏంటి, దేవుడు నాకు ఈ కార్యం చేస్తే నేను బాప్తిసం తీసేసుకుంటాను, మా పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తే నేను బాప్తిసం తీసేసుకోండి. ఇదేంటి, దేవుడికి మీ విశ్వాసం, మీ పనులకి ఉన్న దేవుని రక్షణ విషయంలో మీకు ఆ లింక్ ఏంటి ఏమండి, ఆ లింక్ ఏంటి అసలు, ఆ లింక్ అసలు సరిపోని పొత్తది కదా. దేవుడు నాకు ఉద్యోగంలో పర్మనెంట్ చేస్తే నేను దేవుడికి ఏదో ఇచ్చుకుంటానంట. ముందు ఇచ్చేయండి, దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చేయాలి, తర్వాత ఆయన మీకు ఏమి కావాలో ఆయన చూసుకుంటాడు. మనం అలా కాదు, మనం ఏంటి ముందు మనకు జరగాల్సినవి అన్నీ జరిగిపోవాలనుకుంటాం. కానీ క్రీస్తు అక్కడ అది చెప్పట్లే. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మరి ధన్యులు. ఇంకేంటి, విశ్వాసం అనున్నది ఏంటి, నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యం అంటే దృశ్యము కానిది, మనకు కనబడనిది, మన కంటికి కనబడనిది, దాని యొక్క చూడండి అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నదన్నమాట. అదృశ్యమైన ఇంకా అవి లేవు కానీ అవి జరుగుతుంది అని మనం విశ్వసించడమే. ఇప్పుడు మన ముందున్న అదృశ్యమైన పిక్చర్ ఏంటి, ఆ పరలోక రాజ్యమును గూర్చిన పిక్చర్. ఏమండి, దాన్ని మనము చాలా జాగ్రత్తగా దాన్ని స్వీకరించాలి, దాని గురించి ఆలోచించుకోవాలి. ఆ పరమ పట్టణము గురించి ఎప్పటికప్పుడు మనము అటువంటి ఊహ కలిగి ఉండాలి. ఏమండి, చాలామంది ఇల్లులు కట్టుకోవడము లేకపోతే ఏదన్నా ఒకటి, సాధారణంగా ఇల్లులు కట్టుకునే వాళ్ళు ఏంటంటే ఒక ప్లాన్ మైండ్లో పెట్టుకుంటారు. ఏమండి, ఈ పేపర్ మీద పెట్టిన ప్లాను బిల్డింగ్ కట్టేవాడికి ఇది అర్థం కాదు, నువ్వు ఒకటి ఆలోచించుకుంటే వాడు ఒకటి చేస్తాడు. కానీ పేపర్ మీద కట్టినట్టుగా అక్కడ కనబడితేనే నీకు సాటిస్ఫాక్షన్ కదండి. క్రీస్తు అయితే ఆయన మనలో అయినా ఏమన్నా అటు ఇటు లోపాలు లేకపోతే ఏవైనా ఉంటాయి, కానీ ఆయన ఇచ్చేది చాలా పర్ఫెక్ట్ కదా. అందుకనే ఆయన బంగారు వీధుల్లో నడిపిస్తాను, కెంపు రత్న వైడూర్యములు కలిగిన ప్రదేశం అదంతా కూడా మీరు ముత్యాల మీద నడుస్తారని ప్రభు చెప్పాడు. మనల్ని ఆ రీతిగానే నడిపిస్తాడు. ఏమండి, అక్కడ ఏముండదు, ఏడుపు ఉండదు, బాధ ఉండదు, కష్టం ఉండదు, చీకటి ఉండదు, ఎప్పుడు ఏముంటుందంటే నిత్యము సంతోషమే ఉంటుంది. ఈ పట్టణము మనం ఎన్నడూ చూడలేదు, ఎవరూ చూడలేదు కదండి. ఎవరైనా చూసారా?
యోహాను భక్తుడు కూడా ఆయనకు కలిగిన దర్శన భావమును బట్టి ఆయన ఆ పత్రికను రాశాడు కదా. మనము ఈ అదృశ్యమైనది మనకున్నది, మన పరమవాసం అక్కడ మనం ఉన్నదని మనము చూడకే నమ్మాలి. అది మన విశ్వాసము. ఆ దాని కొరకే ఆయన అనేక రుజువులను అనేక మందికి ఆయన దాదాపు 40 సార్లు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత 40 దినములు ఉన్నారు, అనేక రుజువులు వారికి చూపించాడు కదా. చూపించి క్రీస్తు బలపరిచాడు. విశ్వాసులు వీక్గా ఉన్నారు, వీరిని బలపరచాలి. తన శిష్యులు చాలా వీక్గా ఉన్నారు కనుక వారిని బలపరిచాడు. తర్వాత వారు విజృంభించి చేసిన పరిచర్య అంతెంత కాదు. 2వ అధ్యాయం అపోస్తుల కార్యంలోకి వెళ్తే మనకు అది కనబడుతుంది. క్రీస్తు ఆ రీతిగా వారిని బలపరిచిన తర్వాత మొదటిసారి పేతురు నిలబడి వాక్యం చెప్తాడు. దాదాపు 120 మంది ఉంటారు. 1వ అధ్యాయము 15వ వచనము అపోస్తుల కార్యగ్రంథం చూడండి. ఆ కాలమందు చాలామంది ఉన్నారు అక్కడ చూడండి. 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా, నేను సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా చాలు చూసారండి, పూర్వము పలుకబడిన లేఖనము నెరవేరవలసి ఉండను. ఎందుకంటే ఆయన అప్పగింపవలసిన సమయం వచ్చేసింది కనుకనే అది ఏదో అపవాదం వచ్చి ఎత్తుకుపోయిందనో, లేకపోతే అది ఏదో జరగకూడదు ఏదో క్రీస్తుకు జరిగిపోయిందని మీరు అవిశ్వాస పడకండి నా సహోదరులారా అని చెప్తూ ఆయన వారిని బలపరుస్తున్నాడు. పూర్వము దావీదు ద్వారానే పలకబడింది, ఆయన మరణించాలి, మరణించి తిరిగి లేస్తేనే నాకు రక్షణ కలుగుతుంది. కాబట్టి ఆయన ఆ రీతిగా అప్పగింపబడవలసి ఉన్నది కనుకనే ఆయన అప్పగింపబడ్డాడు. కాబట్టి మీరు నిరుత్సాహపడకూడదు అని చెప్పి తర్వాత ఆయన మరణం గురించి రాశాడు. మనకు అది అవసరం లేదు కదా. అయిపోయిన తర్వాత 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలోనే ఇంకా కింద చూస్తే ఆయన ప్లేస్లో ఇంకొక అతన్ని వారు అపాయింట్ చేసుకున్నారు. మత్తీయ అనే అతన్ని వారు ఏం చేసుకున్నారు, యూదా ఇస్కరియోతు ప్లేస్లో మత్తీయ అనే అతన్ని పెట్టుకొని తిరిగి మరి 12 మందిగా వారు చేర్చబడడం. బరబ్బా అను మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని 24వ వచనం చూడండి. 1వ అధ్యాయం 24. ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువ తన చోటుకు పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలో అపోస్తలత్వమును పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనపరచుమనిది. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటు వచ్చింది కనుక మత్తీయ తిరిగి 12 మందిలో చేర్చబడ్డాడు. ఆ రీతిగా తిరిగి 12 మంది అయ్యారు. ఈ 12 మంది శిష్యులు క్రీస్తు బలపరిచిన తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేములోను, యూదయలోను, గలిలయలోను, ఇంకా సమస్త పట్టణములన్నిటిలో, సమరయలోను అనేక చోట్ల వారు పరిచర్యను నెమ్మదిగా మొదలుపెట్టారు. ఎందుకంటే అప్పటి వరకు కొంచెం భయపడ్డారు, గదుల్లోనే ఉండి తాళాలు వేసుకొని యూదులకు భయపడుచు ప్రాణభయంతో కొంత భయపడ్డారు. కానీ క్రీస్తు వారికి అనేక మార్లు కనబడి వారితో మాట్లాడుచు అనేక రుజువులను వారికి చూపించుచు వారికి కలవరం కలిగిన వారి హృదయాలను ఆయన ఆదరించి ఈ రీతిగా చెప్పాడు, మీరు నాకు సాక్షులై ఉన్నారు, నేను బోధించిన విషయాలు, నేను మీకు అప్పగించిన పనిని మీరు ముందుకు తీసుకువెళ్ళాలి అని ఆయన చెప్పినప్పుడు వారు ఆ రీతిగానే మొదలుపెట్టారు. పేతురు చూడండి 2వ వచనం చూస్తే 2వ అధ్యాయం అంతా కూడా పేతురు యొక్క వాక్యమును గురించి, పేతురు నిలవబడి వాక్యం చెప్తున్నాడు అనమాట. ఆయన క్రీస్తును గురించి, ఆకాశంలో జరిగినవి, దావీదు రాసిన లేఖనముల గురించి అన్నింటినీ చెప్పుతూ ఆ రోజు పెంతెకోస్తు దినం అనమాట. ఇది 50వ దినం. ఆయన చనిపోయిన తర్వాత, క్రీస్తు చనిపోయిన తర్వాత ఇది 50వ దినం. అందుకే దాన్ని పెంతెకోస్తును పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఆ రోజు ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఎంతమంది, 37 నుంచి చదువు, ఈ మాటలన్నిటినీ కూడా విన్నారు. క్రీస్తు మరణించాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, వీరు ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని ఆయన వాక్యం చెప్తున్నప్పుడు దాదాపు ఎంతమంది విశ్వాసంలోనికి వచ్చారండి ఆ దినము? దాదాపు 3000 మంది రక్షణను స్వీకరించారంట. అదే మొదటి మారు మనసు జరిగిందనమాట. చూడండి, అందుకే పేతురు అక్కడ వాక్యం చెప్తున్నాడు. 2:37 చదువుతున్నాను చూడు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తులను అడుగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు క్రీస్తు
యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. అయితే ఇంకా చక్కని మాటను చూడండి. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా ఉండండి అని చెప్తున్నాడు అనమాట. వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. కాబట్టి వారు ఆ వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినము ఇంచుమించు 3,000 మంది బాప్తిస్మము పొందిరి. ఇది ఫస్ట్ కన్వర్షన్ జరిగింది కదండి. ఈ విషయాలన్నిటిని క్రీస్తు మరణము పునరుద్ధానమును గూర్చుని ఆయన చెప్పి తర్వాత వారిని బలపరిచిన తర్వాత పేతురు నిలబడి ధైర్యంగా పాపక్షమాపణ పొందండి, ఆయన నిజమైన దేవుడు, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరుగా జీవించండి అని ఆయన చెప్పిన మాటలన్నిటినీ వారు జ్ఞాపకం చేసుకొని యేసునామమును ఆ దినము అంగీకరించారు, వాక్యమును అంగీకరించారు. దాదాపు ఎంతమంది? 3,000 మంది. ఆ తర్వాత ఇంకా చాలా చోట్లకు వెళ్ళిపోయారు. తర్వాత ఈ 12 మంది శిష్యులు చాలా చోట్లకి ఆఫ్రికా దేశానికి వెళ్ళారు, భారతదేశానికి తోమా వచ్చేసాడు, మరి ఇశ్రాయేల్ పట్టణంలో కొంతమంది, అలాగా అనేక చోట్లకు వారు వెళ్ళారు. మనము కూడా అదే చేయాలి కదా. ఎవరైతే ఆయనే నిజమైన దేవుడు, ఆయనే క్రీస్తు అని నమ్మి విశ్వసించి ఎవరైతే ఆయన నమ్ముకున్నారో వారందరూ కూడా ఏం చేస్తారంట? ఆయనకు సాక్షులై ఉంటారు. అదే చెప్పాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు కూడా. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత మీరు సర్వలోకమునకు వెళ్ళి నాకు సాక్షులై మీరు ఉండాలి. నా మరణమును, నా పునరుద్ధానమును, నా అద్భుత కార్యములను, నా సూచక్రియలను మీరు చూచారు గనుక మీరు ఇంకా అనేకుల ఎదుట, ఈ లోకమంతటి ఎదుట మీరు సాక్షులుగా ఉండాలి అన్నారు. ఆ రీతిగానే ఆయన శిష్యులందరూ కూడా హతసాక్షులు అయిపోయారు, సిలువ వేయబడ్డారు. కొంతమంది ఏమో రివర్స్గా సిలువ వేయబడ్డారు, పేతురు తల నరికేశారు కదా. అలాగా మొత్తం ఆయన శిష్యులందరూ కూడా చాలా భయంకరంగా మరణించారు, హతసాక్షులు అయిపోయారు కదా. మరి ఆ గుంపులో మనం కూడా ఉండాలి, సత్యానికి సాక్షులమై మనము కూడా నిలబడిపోవాలి. మరి ఏ రీతిగా అయితే ప్రభువు తిరిగి వెళ్ళాడో ఆ రీతిగానే ఆయన తిరిగి రాబోతున్నాడని మనము కూడా నమ్మి మనము కూడా ఆయనకు ఈ భూదిగంతముల వరకు మనం ఏమై ఉండాలి? ఆయనకు సాక్షులముగా నిలబడాలి. అనేకులను ఈ రక్షణ అనుభవంలోనికి మనము నడిపించాలి. మూర్ఖులకు ఈ తరమునకు మనము వేరుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక.